హలో అండి. వెల్కమ్ టు పావని తెలుగు వ్లాగ్స్. ఇవాళ వీడియో వచ్చేసి నేను స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అయితే చూపిస్తున్నాను. అంటే మనం మేకప్ వేసుకోకుండానే బ్రైట్‌గా కనిపించడానికి కొన్ని ప్రొడక్ట్స్ అయితే చూపిస్తున్నాను. అలాగే నేను ఈ ప్రొడక్ట్స్ అయితే నేను ఒక 7, 8 ఇయర్స్ నుంచి వాడుతున్నాను అనుకుంటా కొన్ని ప్రొడక్ట్స్. అవైతే నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. వీడియో గనక నచ్చితే కంపల్సరీగా లైక్ చేసి వీడియోకి మంచి హైప్ ఇవ్వండి. కొత్తగా వస్తే మాత్రం కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను చూపిస్తున్న ప్రొడక్ట్స్ అన్నీ ఇవన్నీ అండి. ఫేస్ వాష్ నుంచి మాయిశ్చరైజర్ వరకు అన్నీ చూపిస్తున్నాను ప్రొడక్ట్స్. ఫస్ట్ ప్రొడక్ట్ వచ్చేసి ఫేస్ వాష్ అండి. ఫేస్ వాష్ వచ్చేసి నేను ఈ ప్రొడక్ట్ అయితే యూస్ చేస్తాను నేను. ఓకే, నేను ఇది పిక్ చేసుకోవడానికి కారణం ఏంటి అంటే నియాసినమైడ్ అయితే యాడ్ అయ్యింది కాబట్టి నియాసినమైడ్ ఫేస్కి బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ రిమూవ్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. ఇది ఫేస్ వాష్. ఫస్ట్ స్టార్టింగ్లోనే స్కిన్ కేర్ అంటే ఫేస్ వాషే కదా. ఫస్ట్ ఫేస్ వాష్ ఇది. తర్వాత వచ్చేసి మాయిశ్చరైజర్. ఇది అయితే నేను గత 8 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. ఇదే మాయిశ్చరైజర్ నేను 8 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. నివియా సాఫ్ట్ మాయిశ్చరైజర్ అనమాట. హ్యాండ్స్కి, ఫేస్కి అండ్ ఆల్ స్కిన్ టైప్కి కంపల్సరీగా యూజ్ అవుతుంది. అండ్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే లేవు. నాకైతే ఇప్పటివరకు కనిపించలేదు సైడ్ ఎఫెక్ట్స్ అయితే. ఇదైతే చాలా బెటర్ ఆప్షన్ నివియా మాయిశ్చరైజర్. ఓకే, ఇంకొక ఫేస్ వాష్ అండి. ఇది ఫోమింగ్ ఫేస్ వాష్. ఇది నేను సమ్మర్లో యూజ్ చేస్తాను మ్యాక్సిమం. సమ్మర్లో, వింటర్లో ఎక్కువ ఏం యూజ్ చేయను. వింటర్లో యూజ్ చేయడం వల్ల పగుళ్ళంతా వస్తాయి కదా, అందుకని వింటర్లో ఎక్కువ యూజ్ చేయను అనమాట. ఇది సమ్మర్లో బాగా యూజ్ అవుతుంది బ్లాక్ హెడ్ వైట్ హెడ్స్ రిమూవ్ చేయడానికి. సమ్మర్లో మనకి బాగా స్వెట్ వచ్చేసి ఆయిల్ వచ్చేస్తుంది కదా, ఇది ఆయిల్ రెడ్యూసింగ్కి చాలా బాగా యూజ్ అవుతుంది. చూసారు కదా, మ్యాక్సిమం అయిపోయింది ఇది. ఇది కూడా నేను 4 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. చాలా బాగా రిజల్ట్ ఉంటుంది. సమ్మర్లో అయితే కంపల్సరీగా యూజ్ చేయండి ఇది. తర్వాత సన్ స్క్రీన్ నేను చిన్నది చూపిస్తున్నాను, అంటే పెద్దది కొనుక్కుంటే ఇది కొంచెం ఫ్రీ వచ్చిందనమాట. ఇది నేను పర్పుల్లో తీసుకున్నాను, ఫ్రీ వచ్చేసింది. పెద్దదేమో అయిపోయింది కాబట్టి పడేశాను, కాబట్టి చిన్నదే చూపిస్తున్నాను. ఇది వచ్చేసి సన్ స్క్రీన్ సెరమైడ్ అండ్ విటమిన్ సి సన్ స్క్రీన్ అనమాట. ఎప్పుడైతే అస్సలు యూజ్ చేయను సన్ స్క్రీన్, ఎప్పుడైనా బయటికి వెళ్తేనే యూజ్ చేస్తాను. అలాగే సన్ స్క్రీన్ యూజ్ చేయడం వల్ల చాలా యూజెస్ అయితే ఉన్నాయి. మనకి ఆయిలీ అనిపించినా కానీ కొంచెం ఓపిక పట్టారనుకోండి, మనకి స్కిన్ కేర్కి అయితే ఇది బాగా యూజ్ అవుతుంది. బయటికి వెళ్ళినా కానీ పొల్యూషన్స్కి వాటికి పింపుల్స్ వచ్చేస్తాయి ఈజీగా. అలా పింపుల్స్ రాకుండా ఉండాలి అంటే ఇది బాగా యూజ్ అవుతుంది. ఇంట్లో కూడా వాడతారు చాలా మంది, కానీ నేను ఇంట్లో అంతగా యూజ్ చేయను. నాకు జిడ్డు ఉంటే నచ్చదనమాట. అలా అని చెప్పి నేను బయటికి వెళ్ళినప్పుడే యూజ్ చేస్తాను. ఇది అయిపోయింది. ఇది వచ్చి హోమ్ మేడ్ కాటుక. ఇంట్లోనే చేశాను, నెయ్యితో చేశాను. నేను మా వదిన ఇద్దరం కలిసి చేసుకున్నాము. కానీ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంట్లో మనకి బయట కెమికల్స్తో కాకుండా ఇంట్లోనే మనం చార్కోల్తో ఇలా యూజ్ చేసుకోవచ్చు. కాటుక ప్రిపేర్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు చార్కోల్తో. ఇదైతే నేను ఎప్పుడో 1 ఇయర్ అవుతుంది అనుకుంటా ఇది ప్రిపేర్ చేసి. ఇప్పటికీ నేను యూజ్ చేస్తాను, అప్పుడప్పుడు పెట్టుకుంటాను. కానీ నాకు డార్క్ సర్కిల్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి, అంటే కొంచెం బయటికి వచ్చేస్తుంది కాజల్, ఎక్కువ యూజ్ చేయను. కానీ నాకు కాజల్ పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం. ఇది వచ్చేసి లిప్ బామ్. ఇప్పుడు లిప్ కేర్. ఇది నా ఫేవరెట్ అనమాట. ఈ మధ్య నేను స్టార్ట్ చేశాను ఇది యూజ్ చేయడం. చాలా ఫేవరెట్ అయిపోయింది నాకు ఇది. ఇది ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. జస్ట్ ఇలా రబ్ చేసి పెట్టుకోవడమే. కానీ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దీనివల్ల. ఈ వ్యాజ్లిన్ లిప్ థెరపీ అనమాట. మనకి ఏదైనా మార్నింగ్ అంతా, ఇప్పుడు మేకప్ వేసుకునే వాళ్ళు మార్నింగ్ అంతా లిప్స్టిక్ పెట్టుకొని నైట్ వాష్ చేసుకున్న తర్వాత డ్రై అయిపోతాయి మొత్తం. అలా డ్రై అవ్వకుండా ఇదైతే బాగా యూజ్ అవుతుంది. నైట్ అంతా పెట్టుకుంటే మార్నింగ్ అయితే చాలా మాయిశ్చర్గా అనిపిస్తుంది అనమాట. ఇది ఒక ప్రోడక్ట్. దీంట్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి వ్యాజ్లిన్లో.
ఇది వచ్చేసి రోజీ లిప్ కదా, దీంట్లో మనకి న్యాచురల్ లిప్ చియా బటర్తో చేసిన లిప్ బామ్ కూడా ఉంటుంది. ఈ మధ్య తీసుకున్నాను కాబట్టి కొంచెం బెనిఫిట్స్ అయితే కనిపిస్తున్నాయి దీనివల్ల. ఇది నేను 1 ఇయర్గా యూజ్ చేస్తున్నా. నరిష్ మంత్ర, ఇది నేను 1 ఇయర్గా యూజ్ చేస్తున్నా. ఇది నేను చూసారు కదా హాఫ్ అయిపోయింది. ఇది యూజ్ చేయబట్టి 1 ఇయర్ అవుతుంది. ఇది కూడా బెనిఫిట్స్ ఉంటాయి, కానీ కొంచెం డ్రై ఎక్కువ అయిపోతున్నాయి నా లిప్స్. మంచి కలర్ రావాలి లిప్కి అయితే ఇదైతే యూజ్ అవుతుంది. మంచి కలర్ ఇస్తుంది అనమాట లిప్కి. చూపిస్తాను చూడండి. ఇది చూసారు కదా నా హ్యాండ్ మీద కలర్. ఇలా మంచి కలర్ ఇస్తుంది అనమాట లిప్కి. మనం బయటికి వెళ్ళినప్పుడు లిప్స్టిక్స్ వాడకుండా మంచి లైట్ పింక్ కావాలి అంటే ఇది యూజ్ చేసుకోవచ్చు. ఇది ఒక ప్రోడక్ట్ నరిష్ మంత్ర అండి. ఇది బీట్రూట్ ఫ్లేవర్, దీంట్లో రోజ్ ఫ్లేవర్ ఉంటుంది, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్ ఉంటాయి. ఇది వచ్చేసి మనకి జస్ట్ 500లో అనుకుంటా, ఇది అంతగా గుర్తులేదు ఎంతుందో, కానీ ఇది జస్ట్ 300లో వచ్చేస్తుంది అనమాట. ఈ వ్యాజ్లిన్ది 300లో వచ్చేస్తుంది, తక్కువ ప్రైజే కదా. ఇంకొక లిప్ బామ్, ఇది కూడా నేను రీసెంట్గా తీసుకున్నాను. సేమ్ ఇది ఇది రెండు రీసెంట్గా తీసుకున్నాను. ఇది ఎందుకు తీసుకున్నాను అంటే ఇది SPF ఉందన్నమాట, ప్లస్ టింటెడ్ అనమాట, SPF 30+ టింటెడ్ లిప్ బామ్. ఇదేంది డీకాన్స్ట్రక్ట్, ప్లస్ ఇది డర్మటాలజిస్ట్ టెస్టెడ్ అనమాట. డర్మటాలజిస్ట్ టెస్టెడ్ కాబట్టి మనకి చాలా క్యూరింగ్ అయితే ఎక్కువ ఉంటుంది దీనివల్ల. ప్లస్ కెమికల్స్, ఎక్స్ట్రా కెమికల్స్ అయితే ఏం యాడ్ చేసి లేవు దీంట్లో. బ్రైట్నింగ్ టింటెడ్ లిప్ బామ్ అనమాట. దీంట్లో టింటెడ్ కాకుండా నార్మల్ లిప్ బామ్స్ కూడా ఉన్నాయి. ఇది నాకు ఎంత పడిందో గుర్తులేదు, ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది కూడా మంచి కలర్ని ఇస్తుంది. ఇది అండి ఇలా ఉంటుంది, చూపిస్తాను. మంచి కలర్ అయితే ఇస్తుంది, కానీ లైట్గా ఉంటుంది, చాలా లైట్గా ఉంటుంది. ఇదే అండి నేను ఇప్పుడు చేసింది, స్ప్రెడ్ చేసింది. ఇప్పుడు ఇది చాలా లైట్గా ఉంటుంది. ఇది బయటికి వెళ్ళినప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది నాకైతే. నేను 1.5 మంత్ నుంచి యూజ్ చేస్తున్నాను, చాలా బాగుందన్నమాట. ప్లస్ SPF 30 కాబట్టి మన లిప్ ప్రొటెక్షన్కి చాలా బాగా యూజ్ అవుతుంది. దీన్ని కూడా ట్రై చేయండి ఒకసారి. ఇది ఫేస్ క్రీమ్, ఇది నేను 8 ఇయర్స్గా యూజ్ చేస్తున్నాను. అంటే నేను 10th ఉన్నప్పుడు, ఇంటర్ ఉన్నప్పుడు అప్పటి నుంచి నేను యూజ్ చేస్తున్నాను. ఇది బ్రైట్ బ్యూటీ, పాండ్స్ బ్రైట్ బ్యూటీ అని చెప్పేసి ఉంటుంది. చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఎంత నచ్చుతుంది నాకు ఇదంటే, అప్పుడప్పుడు చాలా బ్రైట్ని ఇస్తుంది అనమాట ఫేస్కి. బ్రైట్నెస్ అయితే చాలా బాగుంటుంది. అలాగే నేను 8 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను కాబట్టి నాకు అస్సలు సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమీ లేవు. చాలా వరకు ఇది అందరి స్కిన్ టోన్కి యూజ్ అవుతుంది. అస్సలు ఏమంటారు, నార్మల్ స్కిన్ వాళ్ళకి సపరేట్గా అన్నట్టు ఏం లేదు, ఆల్ స్కిన్ టైప్స్కి ఇది యూజ్ అవుతుంది అనమాట. ట్రై చేయండి. ఇది ఒక్కసారి యూజ్ చేస్తే మాత్రం దాన్ని వదిలేయరు, అంత బాగుంటుంది. అలానే నేను ఎప్పుడు వాడను, ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు. ఇంట్లో ఉన్నప్పుడు జస్ట్ మాయిశ్చరైజర్, అప్పుడప్పుడు సన్ స్క్రీన్ పెడతాను అంతే. ఇది వచ్చేసి వీక్లీ నేను చేసుకునే స్కిన్ కేర్ ఒకటి, గోల్డెన్ గ్లో పీల్ ఆఫ్. మరి ఎక్కువ టైట్గా మనకి చార్కోల్ పీల్ ఆఫ్ ఉంటుంది చూడండి, అలా కాకుండా అంత ఎఫెక్ట్ నేను పెట్టలేను స్కిన్కి, చాలా మంట వస్తుంది కదా. కాబట్టి ఇది గోల్డెన్ పీల్ ఆఫ్ ఒకటి యూజ్ చేస్తాను నేను. బ్లాక్ అండ్ వైట్ హెడ్కి కానీ, చిన్న చిన్న స్మాల్ హెయిర్ ఉంటుంది కదా, అది కూడా వెళ్ళిపోతుంది అనమాట దీంతో. ప్లస్ మనకి ఎక్కువ మంట కూడా ఉండదు దీంతో. ఇలా గోల్డ్ కలర్గా ఉంటుంది. ఫేస్ పైన పెట్టేసుకొని జస్ట్ ఒక 15-20 మినిట్స్ వదిలేస్తే ఆరిపోతుంది. పీల్ ఆఫ్ చేయడమే. ఇది పీల్ ఆఫ్ చేసిన తర్వాత ఫేస్ వాష్ చేసుకోకూడదు. నెక్స్ట్ డే మనకి మంచి రిజల్ట్ అయితే చూపిస్తుంది అనమాట. అంతే అండి, నేను వాడే చిన్న చిన్న ప్రొడక్ట్స్ అయితే ఇవన్నీ. నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి. ఈ ప్రొడక్ట్స్ లింక్స్ ఏమైనా కావాలి అంటే నాకు కమెంట్లో అడగండి, నేను మీకు కమ్యూనిటీ ట్యాబ్లో పెట్టేస్తాను. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి. ప్లస్ ఈ వీడియో
ఎవరైనా కొత్తగా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసి వీడియోకి మంచి హైప్ ఇవ్వండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అలాగే ఇంకేమైనా స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ఏమైనా మీకు సజెస్ట్ చేయాలా, లేకపోతే హోమ్ మేడ్ ఏమైనా నీకు సజెస్ట్ చేయాలా నాకు కమెంట్స్లో అడగండి. నేను మీకు వీడియో ద్వారా చెప్పేస్తాను. బాయ్ బాయ్. ఇంకొకటి ఉప్తాన్ వాళ్ళది డీటాన్ గ్లో నైట్ క్రీమ్ అనమాట. నాకు ఎప్పుడైనా లేజీగా ఉన్నప్పుడు, అబ్బా నేను ఇప్పుడు ఇవన్నీ యూజ్ చేయాలా అన్నప్పుడు నేను ఇదొక్కటే యూజ్ చేస్తాను. ఉప్తాన్ వాళ్ళది డీటాన్ అనమాట, డీటాన్ నైట్ క్రీమ్. దీంట్లో మాయిశ్చరైజర్ ఉంటుంది, ఎస్పీఎఫ్ ఉంటుంది, ప్లస్ మనకి ఇన్స్టాంట్గా గ్లో ఇస్తుంది. నైట్ మొత్తం మంచిగా మాయిశ్చర్గా ఉంటుంది, డే మొత్తం మాయిశ్చర్గా ఉంటుంది అనమాట మన స్కిన్ అనేది. ఇది ఇలా ఓపెన్ చేస్తే ఈ కలర్లో ఉంటుంది. చాలా ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది స్కిన్లోకి. చూపిస్తాను. చాలా అంటే చాలా ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది, పెట్టిన వెంటనే అబ్జర్వ్ అయిపోతుంది, అంత బాగుంటుంది స్కిన్. ఇన్స్టాంట్గా గ్లో ఉంటుందన్నమాట. ఇదొక్కటి యూజ్ చేస్తే చాలు, ఇవన్నీ అవసరం లేదు అనుకుంటే ఇదొక్కటి యూజ్ చేస్తే చాలు. లేదు నేను సపరేట్గా అన్నీ యూజ్ చేయాలనుకుంటే అన్నీ యూజ్ చేసుకోవడం. ఎప్పుడైనా టైం లేకపోతేనే ఇది యూజ్ చేస్తాను నేను. ఇది వచ్చి నేను పర్పుల్లో తీసుకున్నాను అనమాట. చాలా బాగా యూజ్ అవుతుంది. కుంకుమ పువ్వు అనమాట. ఈ ఇంగ్రీడియంట్ ఉన్న ప్రోడక్ట్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందని చెప్పి నేను తీసుకున్నాను. కంపల్సరీగా యూజ్ చేయండి. ఇది కూడా మంచి ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. ఇది వచ్చేసి నేను 1 ఇయర్ నుంచి వాడుతున్నాను. 1 ఇయర్ నుంచి వీక్లీ వన్స్ అలా యూజ్ చేస్తాను. సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏం లేవు దీంతోనే, చాలా బాగా యూజ్ అవుతుంది ఇది కూడా. ఇంతే అండి. నేను డైలీ యూజ్ చేసే, అంటే వీక్లీ డైలీ యూజ్ చేసే ప్రొడక్ట్స్ అంటే ఇవి. ఇలాంటివి ఇంకా కావాలి అంటే, ఇంకా మీకు ఏమైనా రివ్యూస్ కావాలి అంటే నాకు కమెంట్లో అడగండి. ప్లస్ మీకు ప్రొడక్ట్స్ వాడకుండా హోమ్ మేడ్ స్కిన్ కేర్ ఏమైనా కావాలా, బయట ప్రొడక్ట్స్ కంటే మనం ఇంట్లో యూజ్ చేసుకునేవి చాలా బాగా రిజల్ట్ ఇస్తాయి. ఎప్పుడైనా టైం లేనప్పుడే ఇలాంటివి యూజ్ చేస్తాను. ఇలాంటి హోమ్ మేడ్ స్కిన్ కేర్ ఏమైనా కావాలి అంటే నాకు కామెంట్లో అడగండి. నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఆ వీడియో పెట్టేస్తాను. అలాగే కొత్తగా ఈ వీడియో చూస్తే గనక కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి పెట్టుకున్నారంటే నేను ఏ వీడియో పెట్టినా కానీ మీ ఫోన్లోకి సెకండ్స్లో వచ్చేస్తుంది. వీడియో ఇంతవరకు చూసిన తర్వాత లైక్ ఇవ్వకపోతే ఎలా అండి? లైక్ అయితే కంపల్సరీ ఇవ్వండి. ఒక్క లైక్ ఇచ్చారనుకోండి ఇది ఇంకా 10 మందికి వెళ్తుందన్నమాట ఈ వీడియో. అలాగే లైక్ ఇచ్చిన తర్వాత వీడియోకి కూడా మంచి హైప్ ఇవ్వండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.